I greet every one of you in the mighty and matchless name of our Lord and Savior Jesus Christ. మరి యేసు సాటి లేని యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. God has given one more day and privilege to come to the presence of God to call upon the name of the Lord. దేవుని నామాన్ని పిలవటానికి దేవుడు మరొకసారి మనకందరికీ కూడా చక్కని అవకాశం ఆయన అనుగ్రహించి ఉన్నాడు. We are really blessed people. మనం నిజంగా ఆశీర్వదించబడిన జనాంగము. God has given privilege and opportunity and the wonderful blessing in our lives to enter into the new year 2024. మరి 2024 సంవత్సరం నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి దేవుడు మనకి తన కృప చూపించి అత్యధికమైన అవకాశం మనకి అనుగ్రహించి ఉన్నాడు. God is being so good in our lives. మన జీవితంలో ఆయన చాలా మంచివాడుగా ఉంటూ ఉన్నాడు. God is good and his mercies endureth forever and ever. దేవుడు మంచివాడు, ఆయన కృపలు ఎప్పుడు కూడా నిరంతరం నిలిచి ఉంటాయి. Amen. Amen. So please kindly take your Bibles and repeat these words after me. దయచేసి మీ బైబిల్ని పైకి చూపించి ఈ మాటల తర్వాత చెప్పండి. If you have Bible, please kindly hold your Bibles. మీ బైబిల్ ఎలా పట్టుకొని చూపించండి. And repeat these words after me. ఈ మాటలు నా వెనువెంట చెప్పండి. I am a child of God. నేను యేసయ్య బిడ్డను. I am what I am just because of his grace and mercy. నేనేమై ఉన్నాను ఆయన కేవలం ఆయన కృప వల్ల మాత్రమే ఉన్నాను. I am not under the condemnation. నేను శిక్షా విధి క్రింద లేను. I am under his grace. నేను ఆయన కృప కింద ఉన్నాను. God has not given me the spirit of fear. మరి భయపడే ఆత్మను దేవుడు నాకు ఇవ్వలేదు. But he gave love, power and sound mind. ప్రేమయు మరి శక్తియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ నాకు ఇచ్చి ఉన్నాడు. I am under the God's blessing. నేను దేవుని యొక్క ఆశీర్వాదం క్రింద ఉన్నాను. I am under his grace. నేను ఆయన కృప క్రింద ఉన్నాను. I am healed by the stripes of Jesus. ఆయన పొందిన గాయం ద్వారా నేను స్వస్థత పొందుతిని. The joy and peace belongs to me. సంతోషము సమాధానము నా సొంతము. The joy of the Lord is my strength. యెహోవా యందలి ఆనందము నాకు శక్తి అయి ఉన్నది. No person, no devil can rob my joy. ఏ సాతాను గాని ఏ వ్యక్తి గాని నా సంతోషాన్ని దొంగిలించలేడు. In Jesus' name I confess. యేసు నామములో ఈ మాటలు నేను పలుకుచున్నాను. Amen. ఆమేన్. What the Bible says. వాక్యం ఏమో సెలవుస్తుంది తెలుసా? When Jesus was baptized by the John the Baptist in the river Jordan. మరి యోర్దాను నదిలో మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను ద్వారా యేసుక్రీస్తు బాప్తిస్మం పొందిన తరువాత There was a voice in the heaven. పరలోకంలో ఒక స్వరం వినపడింది. You know what Yahweh said? మరి ఆ మాట ఏంటో తెలుసా? What Yahweh said, Jehovah. యెహోవా దేవుడు ఏం చెప్పాడు తెలుసా? You know, he said, here is my beloved son. ఇదిగో ఇతడు నా ప్రియమైన కుమారుడు. Here is my beloved son whom I am very much pleased. ఇదిగో ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతనిని నేను చాలా ఆనందించుచున్నా అని చెప్పారు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. So even after the conviction of the Holy Spirit, if you are missing to take water baptism, still time is given to you. మరి ఇంకా ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మీకు అవకాశం ఇచ్చినా కానీ ఇంకా మీరు బాప్తిజం తీసుకోకపోతే దేవుడు మీకు మరొకసారి అవకాశం ఇస్తున్నాడు. And even right after the service, water is ready. మరి ఈ యొక్క మరి ఆరాధన అయిపోయిన తర్వాత నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, ఎవరైనా తీసుకోవాలంటే ముందుకు రావచ్చు. God is ready. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. Water is ready. నీళ్లు సిద్ధంగా ఉన్నాయి. Man of God is ready. మరి దైవజనుడు సిద్ధంగా ఉన్నాడు. If you are ready to take baptism, మీరు సిద్ధంగా ఉంటే బాప్తిజం తీసుకోవడానికి you know the Holy Spirit God is waiting for you to come. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మీ కొరకు వేచి ఉన్నాడు. God is God of second chance. దేవుడు మనకి రెండో అవకాశం ఇచ్చే దేవుడు. If you'll neglect such a great salvation, how can we escape from the tormenting hell? ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకొందుము. Amen. ఆమేన్. I know as the Spirit of God is going to speak to you. నాకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మీతో మాట్లాడబోతున్నాడు. Irrespective of your age and experience. మీ యొక్క మరి వయసును బట్టి కానీ లేకపోతే మీ యొక్క అనుభవాన్ని బట్టి కానీ ఏదైనా కానీ I tell you the truth. మీకు సత్యాన్ని తెలియజేయనివ్వండి. If you have a conviction of the Holy Spirit right now, పరిశుద్ధాత్మ యొక్క ఆజ్ఞ గనుక మీకు వచ్చి ఉంటే, so you are most welcome to take water baptism. మీరు ముందుకు వచ్చి మరి నీటి బాప్తిజం తీసుకోవచ్చు. Those who baptize in the water,
ఎవరైతే నీటి బాప్తిజం తీసుకున్నారో, you know the Holy Spirit God is ready to fill you with his spirit. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. The filling of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క నింపుదల. You are going to have the wonderful experience with the Holy Spirit. పరిశుద్ధాత్మతో గొప్ప అనుభవాన్ని మీరు కలిగి ఉండబోతున్నారు. God wants to fulfill the prophecy of Joel. మరి యోవేలు గ్రంథంలో రాయబడిన ప్రవచన వాక్కును నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. In Joel chapter 2 verse 24 to 27 says, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 24 నుంచి 27 వచనం ఇది రాయబడి ఉంది. I will pour out my spirit upon all flesh. మరి అంత్య దినముల ప్రతి ఒక్కరి మీద నా ఆత్మను కుమ్మరించబోతున్నానని చెప్పి రాయబడి ఉంది. One day asked the Lord, ఒక దినం దేవుని రీతిగా అడిగాను నేను, Lord, how could it possible to pour out your spirit upon all flesh? అయ్యా మరి అందరు సర్వ శరీరుల మీద మరి నువ్వు ఏ రీతిగా నీ ఆత్మను కుమ్మరించగలవని అడిగాను. Holy Spirit God, he gave very wonderful reply. మరి పరిశుద్ధాత్ముడు అద్భుతమైన జవాబు నాకు ఇచ్చి ఉన్నాడు. God said, you know my son, I am the God of all flesh. పరిశుద్ధాత్మ దేవుడి రీతిగా అన్నాడు, నేను సర్వ శరీరులకు దేవుడై ఉన్నానని. I am the God of all flesh. నేను సర్వ శరీరులకు దేవుడై ఉన్నానని. Is there anything too hard for me? నాకు ఏదన్నా కష్టతరమైనది ఉందా? The Lord who is God of all flesh, he is ready to pour out his spirit upon all flesh, all the people. సర్వ శరీరులకు దేవుడిగా ఉన్న ఆయన మనందరి మీద తన ఆత్మను కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. Right after receiving Holy Spirit baptism, పరిశుద్ధాత్మక అభిషేకం పొందుకున్న తరువాత, according to Matthew chapter 3 verse 11 says, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం ప్రకారం ఇది రాయబడి ఉంది. John the Baptist said, యోహాను రీతిగా చెప్పాడు, I indeed baptize you with the water for repentance. మరి మారు మనస్సు నిమిత్తము నేను మీకు నీళ్ల బాప్తిజం ఇస్తున్నానని. The person who comes after me, నా వెనుక వచ్చువాడు, is greater than I, నాకంటే ఘనుడు, and he will baptize you with the Spirit and also with the fire. ఆయన మిమ్మును మరి ఆత్మలోను అలాగే అగ్నిలోను అభిషేకించడం రాయబడి ఉంది అక్కడ. I know many Christians, you know, they are like they are in stagnated life. మరి చాలా మంది మరి దేవుని యొక్క మరి బిడ్డలు నాకు తెలుసు, వాళ్ళ జీవితంలో ఎక్కడికి కొనసాగకుండా అక్కడే ఆగిపోయిన స్థితిలో ఉంటున్నారు. They used to have only stagnated Christian life. వాళ్ళ జీవితంలో ఆగిపోయిన స్థితిలో మాత్రమే ఉంటున్నారు. So you know, God is not expecting for the stagnated Christians. దేవుడు అలాగా మరి ఒకే స్థితిలో ఉండటం దేవుని యొక్క ఉద్దేశం కాదు. We must be like a flowing people. మనము ముందుకు కొనసాగే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. Not having stagnated life. ఒకే స్థితిలో ఉండిపోయిన వారిగా ఉండకూడదు. We must be like a flowing water. మనము కదిలి మరి ముందుకు వెళ్ళే వారిగా ఉండాలి. When we call as a flowing Christians, మరి ప్రవహించే మరి క్రైస్తవులుగా మనం పిలువబడినప్పుడు, we will go experience after experience after experience. మనం అనుభవం వెంబడి అనుభవం పొందుకోగలము. And many times we used to boast about our previous experiences. మనం చాలా సార్లు మన గత కాలంలో మనకు అనుభవాల గురించి మనం మరి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. So I was praying like this. నేను రీతిగా ప్రార్థన చేసేవాడిని. I was fasting like that. నేను రీతిగా ఉపవాసం చేసేవాడిని. I used to cast out the demons. నేను రీతిగా దెయ్యాలను వెళ్ళగొట్టేవాడిని. I used to preach the gospel. నేను రీతిగా సువార్త ప్రకటించేవాడిని. I used to do this and I used to do that. నేను ఇది చేసేవాడిని అది చేశాను చెప్తూ ఉండొచ్చు. Only previous experiences. కేవలం గత కాలం యొక్క అనుభవాల గురించి చెప్పుకుంటూ ఉంటాం. It is called only stagnated Christian life. దీన్ని ఏమంటారంటే ఒకే స్థితిలో ఉండిపోయిన క్రైస్తవ జీవితం అంటారు. This morning, ఈ ఉదయ కాలమున, if you want to become a flowing Christian, మీరు ప్రవహించే క్రైస్తవుడు కావాలనుకుంటే, so you can have the experience after experience. మీరు అనుభవం వెంబడి అనుభవం కలిగి ఉండవచ్చు. Number 1, మొట్టమొదటిగా according to Acts chapter 2 verse 38, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 38వ వచనం ప్రకారం, Mark chapter 16 verse 15, మరి మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ప్రకారం, and also Matthew chapter 28 from 13 onwards. మరి అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం 13వ వచనం నుంచి, all these verses tells about the water baptism. ఈ వచనాలన్నీ కూడా నీటి బాప్తిజం గురించి తెలియజేస్తా ఉన్నాయి. And go into all the world and preach the gospel. మనం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. And the gospel according to Matthew chapter 28 from 11 onwards says, మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం 11వ వచనం నుండి ఈ రీతిగా తెలవించబడింది. from 11 onwards, 11వ వచనం నుండి Jesus said, యేసయ్య అన్నారు, all authority is given to me. ఇదిగో నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది. Please listen carefully. జాగ్రత్తగా వినండి. all authority is given to me in the heaven and also on the earth. మరి పరలోకమును భూమి మీదను నాకు సర్వాధికారం అనుగ్రహించబడి ఉంది. Authority, in other words, power. మరి అధికారం అంటే ఒక రకంగా చెప్పాలంటే శక్తి. And in other words, you know, dominion. ఇంకో రకంగా చెప్పాలంటే అధికారము, ఆధిపత్యము. Right? God wants to give authority, power and dominion.
దేవుడు మనకి అధికారము శక్తి అలాగే ఆధిపత్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. The Lord whom I am preaching is not a selfish God. నేను ఎవరినైతే మరి బోధించిన దేవుడు ఆయన స్వార్థపరుడు కాదు. There is no discrimination in the sight of God. ఆయన మీద వ్యత్యాసం చూపించే మనసు ఆయనలో లేదు. So the Bible says in Luke chapter 4 verse 18. లూకా సువార్త 4:18 ప్రకారం. And also Acts chapter 10 verse 38. అలాగే అపోస్తలుల కార్యములు 10:38 ప్రకారం. And Acts chapter 2 verse 1 to 4. మరి అపోస్తలుల కార్యము 1:1-4 ప్రకారం. All these verses tells about the power of the Holy Spirit. ఈ వచనాలన్నీ కూడా పరిశుద్ధాత్మక శక్తిని గురించి మనకు తెలియజేస్తా ఉన్నాయి. And Matthew chapter 10 verse 1 and 2. మత్తయి సువార్త 10:1-2 వచనాల్లో Jesus after receiving the power, Jesus in Luke chapter 4 verse 18 says, the Spirit of the Lord is upon me. లూకా సువార్త 4:18 రాయబడి ఉంది, దేవుని ఆత్మ నా మీద ఉన్నదని. For what? దేని కొరకు? What's the purpose? ఏ పని కొరకు? Why God has filled with his power? దేవుడు ఎందుకని శక్తితో నింపాడు? Why you have received the power of the Holy Spirit? మనం ఎందుకని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఉన్నాం? Not to sit in one corner. మనం ఒక మూల కూర్చొని ఉండడానికి కాదు. Amen. ఆమేన్. Oh, you know, few years back one sister spoke to me like this. She told me like that. మరి కొన్ని సంవత్సరాల క్రితం ఒక సహోదరి నాతో ఈ రీతిగా మాట్లాడి ఉంది. Brother, I am very simple believer. నేను చాలా సాధారణమైన విశ్వాసిని. I go to church. నేను మా సంఘానికి వెళ్తాను. Silently I give offering. నేను చాలా మరి నేను కానుక ఇస్తాను. I don't speak to anyone. నేను ఎవరితోనూ మాట్లాడను. So I'm I'm very humble person. నేను చాలా మరి మౌనంగా ఉండే స్త్రీని. So when I go to church also, నేను సంఘానికి వెళ్ళినప్పుడు కూడా I'll be sitting in one corner like a broom. నేను ఒక మూలన ఒక చీపురు లాగా కూర్చుంటాను. I don't do anything. నేను ఏం చేయను. After hearing all her story, I said like this. ఆ కథ అంతా అయిన తర్వాత ఆమె ఇట్లా ఇది చెప్పాను నేను. I said, I'm sorry sister, God doesn't need a brooms, I said. నేను క్షమించండి సహోదరి, మీలాంటి మరి చీపుర్లు దేవుడికి అక్కర్లేదని చెప్పాను. God doesn't require any kind of broom because already heaven is clean already. దేవుడికి ఎలాంటి చీపురు అక్కర్లేదు, ఎందుకంటే పరలోకం ఆల్రెడీ మొత్తం శుద్ధి చేయబడింది. After going heaven there is clean. పరలోకం వెళ్ళిన తర్వాత అంతా శుద్ధిగానే ఉంటుంది. Clean and green. మరి అలాగే శుద్ధిగాను అట్లాగే పచ్చగాను ఉంటది. All over the heaven we can see the gold. మరి పరలోకం అంతా కూడా మరి మేలిమి బంగారంగా ఉంటది. It's not rolled gold, it's gold. అది ఏదో మరి చెడ్డ బంగారం కాదు, మేలిమైన బంగారం. And people think that sitting in one corner doing nothing, it's called humbleness. No, it's wrong. ఒక మూల కూర్చొని ఏవి మాట్లాడుకుంటాం అది తగ్గించుకోవడం అనుకుంటారు, కానీ అది అబద్ధము. Today I tell you the truth. మీకు సత్యాన్ని తెలియచేయనివ్వండి. In 2024, 2024 సంవత్సరంలో God is expecting for the participators. దేవుడు మరి అన్నిటిలోనూ పాల్గొనే వాళ్ళని దేవుడు కోరుకుంటున్నాడు. God is not seeking for the spectators. ఎవరైతే మరి వెలిచూపులు చూసే వారి కోసం దేవుడు ఎదురు I know చూస్తున్నాడు. many people they act like spectators. What's going on? మరి ఏం జరుగుతుందా అని చెప్పి వెలిచూపులు చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రేక్షక పాత్ర వహించేవారు. Right? They are like spectators. ఎవరైతే ప్రేక్షక పాత్ర వహిస్తారో, but God is searching for the participators. ఎవరైతే అన్ని విషయాల్లో పాల్గొంటారో వాళ్ళ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. The Lord said, దేవుడు ఇదిగా Spirit of the Lord is upon me. దేవుని ఆత్మ నా మీద ఉన్నది. To preach the gospel. సువార్త ప్రకటించడానికి. To preach the gospel. దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి. To open the blind eyes. మరి గుడ్డి వారి కళ్ళు తెరవడానికి. To cast out the demons. అపవాదిని మరి వెళ్ళగొట్టడానికి. To pull down the powers of darkness. అపవాది శక్తులను లయపరచడానికి. To build the kingdom of God. దేవుని యొక్క రాజ్యాన్ని నిర్మించడానికి. That's the God's purpose. అది దేవుని యొక్క స్వార్థ సంబంధం. And also Acts chapter 10 verse 38 says, మరి అలాగే అపోస్తలుల కార్యాలు 10:35 రాయబడి ఉంది. God anointed Jesus Christ of Nazareth with Holy Ghost and power. సర్వోన్నతమైన దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. That's why he healed everyone. అందుకని ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ అందరినీ స్వస్థపరిచాడు. Think about the ministry of Jesus. యేసు ప్రభు యొక్క పరిచర్య గురించి ఆలోచిద్దాం. So when he had received power from the Almighty God, పరిశుద్ధాత్మ దేవాది దేవుని నుంచి ఆయన శక్తి పొందుకున్న తరువాత, the Spirit of the Lord was upon him. మరి దేవుని యొక్క ఆత్మ ఆయన మీద ఉన్నది. In Matthew chapter 10 verse 1 and 2 says, మరి మత్తయి సువార్త 10:1-2 రాయబడి ఉంది. Jesus called the disciples. దేవుడు యేసయ్య తన శిష్యులందరిని పిలిచాడు. And Jesus said, you come to me.
నా యొద్దకు రండి అని పిలిచాడు. Come to me. నా యొద్దకు రండి అని Why? పిలిచాడు. Because దేని కొరకంటే I don't want to keep the power within myself. ఈ యొక్క అధికారాన్ని ఈ శక్తిని నాలోనే ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. I would like to distribute the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క శక్తిని అందరికీ If పంచాలనుకుంటున్నాను. you have a desire to receive the power of God, దేవుని యొక్క శక్తిని పొందుకోవాలని మీకు ఆశ ఉంటే, if you want to see the wonderful manifestation of the Holy Ghost, పరిశుద్ధాత్మ యొక్క అద్భుతమైన ప్రత్యక్షత మీరు పొందుకోవాలనుకుంటే, if you want to involve in the power ministry, మరి శక్తివంతమైన పరిచర్యలో మీరు పాల్గొనాలనుకుంటే, if you want to do the real ministry, మీరు నిజమైన పరిచర్య చేయాలనుకుంటే, if you want to destroy the works of the devil, మరి అపవాది యొక్క శక్తిలో మీరు if లయపరచాలనుకుంటే, you want to build the kingdom of God, దేవుని యొక్క రాజ్యాన్ని నిర్మించుకోవాలంటే, the Lord who called in the gospel according to Matthew chapter 10 verse 2, the same God is calling you. ఏ దేవుడైతే మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడాడో అదే దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. Jesus called disciples, come to me. దేవుడు తన యేసు ప్రభు శిష్యులను పిలిచి నా దగ్గర రండి అన్నాడు. All the power and authority is given to you సర్వాధికారము మీ అందరికీ అనుగ్రహించబడి ఉంది. to cast out the demons. అపవాదిని I have లయపరచడానికి. given you power and the authority upon scorpions and serpents. మరి తేళ్లను పాములను చితగదొక్కుటకు మీకు అధికారం ఇచ్చున్నాను. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. To heal the sick. మరి రోగులైన వారిని To స్వస్థపరచడానికి, cast out the demons. అపవాది శక్తులను If లయపరచడానికి, you have a desire to do the power ministry, మీకు శక్తివంతమైన పరిచర్య చేయాలని మీకు ఆశ ఉంటే, God is not a respecter of person. దేవుడు మరి మనుషుల్ని మరి లక్ష్యపరిచేవాడు కాదు. He is not a selfish God. ఆయన స్వార్థపరుడు కాదు. God doesn't have any kind of partiality. మరి వ్యత్యాసం చూపించే మనసు దేవునిలో The లేదు. Lord who used Peter in the Bible, ఏ దేవుడైతే పేతురుని మరి బైబిల్లో యూస్ the చేసుకున్నాడు, Lord who used Simon Peter and Paul and Stephen, all these guys in the Bible, పౌలు గారిని అట్లాగే స్టెఫన్ అలాగే సీమోను పేతురుని వినియోగించుకున్న దేవుడే, same God ready to use you అదే దేవుడు మిమ్మల్ని కూడా when you are ఉపయోగించుకున్నాడు. available to God. మీరు దేవునికి అందుబాటులో ఉంటే, When you are available unto God, మీరు దేవునికి అందుబాటులో ఉంటే, you must ready to say in this new year, Lord, here I am, Lord. ఈ రీతిగా చెప్పాలి, అయ్యా ఇదిగో నేను నీకు అందుబాటులో ఉన్నా అని చెప్పాలి. Always they think about their capacity. చాలా సార్లు మన సామర్థ్యం గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. Always people think about their capacity. వాళ్ళ సామర్థ్యం గురించి ప్రజలు ఎప్పుడు ఆలోచిస్తూ They ఉంటారు. think about ability. వారి యొక్క సామర్థ్యం గురించి ఆలోచిస్తూ ఉంటారు. Ability and capacity is not important. మరి మనకున్న సామర్థ్యం గానీ మనకున్న శక్తి గానీ అది మనకు ముఖ్యం కాదు. A long time back I heard one story between lecturer and student. మరి చాలా కాలం క్రితం ఒక లెక్చరర్ కి అలాగే తనకున్న విద్యార్థి గురించి ఒక సంభాషణ విన్నాను. The English lecturer was trying to teach the students about the word to pronounce capacity. మరి ఇంగ్లీష్ మరి బోధించే ఆ లెక్చరర్ తన యొక్క విద్యానికి కెపాసిటీ అనే వర్డ్ గురించి దానిలో ఉన్న విషయాన్ని తెలియజేయడానికి ఆయన చెప్తూ వచ్చాడు. All students well said capacity except one guy. మరి అందరూ చాలా చక్కగా కెపాసిటీ అని పలికారు, ఒకే ఒక్క తప్ప. Only one boy was saying he couldn't able to pronounce capacity. Instead of saying capacity, he was saying capacity. మరి ఒక వ్యక్తి మాత్రమో కెపాసిటీకి బదులు కెపాసిటీ అని అంటూ వచ్చాడు. And he gave 3 days time to finish his assignment. మరి ఆ యొక్క లెక్చరర్ గారు ఆ విద్యార్థికి 3 రోజులు ఇచ్చాడు అసైన్మెంట్ పూర్తి చేయడానికి. After 3 days also, when lecturers asked him, he said he pronounced like that only capacity. మరి 3 రోజుల తర్వాత కూడా లెక్చరర్ ఆ విద్యార్థిని అడిగినప్పుడు ఆ 3 రోజుల తర్వాత కూడా కెపాసిటీ అని పలుకుతూ వచ్చాడు. Oh, that lecturer was very upset with this student. ఈ స్టూడెంట్ బట్టి మరి ఆ లెక్చరర్ చాలా మరి నిరాశ కలిగి ఉన్నాడు. And he said, go and get your father. ఇగో నువ్వు వెళ్ళి మీ తల్లిదండ్రులను పిలవమని చెప్పాడు. And he brought his father one of the day. తన తండ్రిని పిలిచాడు ఒక రోజు. When lecturer complained about his son, మరి ఆ యొక్క లెక్చరర్ గారు ఆ తండ్రి గురించి అతను కంప్లైంట్ చేసినప్పుడు, see, your son could not able to pronounce capacity. ఇదిగో నీ కుమారుడు కెపాసిటీ అనే మాటను సరిగ్గా ఉచ్చరించలేకపోయాడు. After hearing complaint from the lecturer, this father what he said, no. మరి ఈ కంప్లైంట్ మరి ఆ లెక్చరర్ నుంచి విన్న ఆ యొక్క మరి ఆ తండ్రి ఏమన్నాడంటే, he said, sir, every person may not have same capacity. ప్రతి ఒక్కరికి మరి అందరికీ కూడా సేమ్ కెపాసిటీ ఉండకపోవచ్చు అన్నాడు. Then understood this capacity package came from the father only. మరి ఈ కెపాసిటీ అనే మాట వచ్చడానికి గల కారణం అంటే తన తండ్రి నుంచి వస్తా ఉంది. Whole family package is capacity package only, not capacity package. సర్వ కుటుంబం యొక్క ప్యాకేజ్ ఏంటంటే కెపాసిటీ కాదు కానీ కెపాసిటీ ప్యాకేజ్. What I want to tell you this morning, మీకు ఏం తెలియజేయాలనుకున్నా అంటే, God doesn't want to use you according to your capacity.
మీ సామర్థ్యాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని God వినియోగించుకోవాలనుకుంటున్నాడు. doesn't want to use anyone according to our ability. మనకున్న సామర్థ్యాన్ని బట్టి మనల్ని వినియోగించుకోవడం దేవుడు ఇష్టపడలేదు. But availability is important than our ability. మన యొక్క సామర్థ్యం కంటే దేవుని కొరకు అందుబాటులో ఉండటమే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. As long as you are available unto God, దేవుని కొరకు ఎన్నాళ్ళైతే మీరు అందుబాటులో ఉంటారో Lord is ready to use you. దేవుడు మిమ్మల్ని వాడుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. Blessed be the name of the దేవుని Lord. నామం మహిమపరచబడును గాక. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవుని నామం మహిమపరచబడును గాక. Let me tell you something about this year promise. మరి ఈ యొక్క సంవత్సరం యొక్క వాగ్దానం గురించి కొన్ని విషయాలు మీకు తెలియచేయనివ్వండి. Very few things I would like to share. చాలా కొన్ని విషయాలు మీకు తెలియచేయాలనుకుంటున్నాను. The book of Isaiah chapter 43 verse 2. మరి యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనం. When thou passest through the waters, I will be with thee, and through the rivers, they shall not overflow thee. When thou walkest through the fire, thou shalt not be burned, neither shall the flame kindle upon thee. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. This particular verse tells about the water and also fire. ఈ యొక్క వచనము అగ్ని గురించి అలాగే నీరు గురించి మనకు తెలియజేస్తా ఉంది. And also this verse tells about the wonderful security and the protection of God in our lives. అలాగే ఈ వచనము దేవునిలో మనకున్న ప్రత్యేకమైన భద్రత గురించి, ఆయనలో ఉన్న కాపుదల గురించి మనకు సూచిస్తా ఉంది. Though you walk through the waters, నువ్వు జలములలో పడి వెళ్ళినా గాని it won't overflow on you. అది నీ మీద పొంగి పొర్లవు. If you walk through the fire, అగ్నిలో నుండి వెళ్ళినా గాని it shall not burn. అది నిన్ను కాల్చవు. There is a promise of God this year. అది దేవుడు ఈ సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానము. Let me tell you something regarding this water and fire. ఈ యొక్క అగ్ని గురించి అలాగే నీళ్ళ గురించి కొన్ని విషయాలు మీకు తెలియచేయనివ్వండి. Think about children of Israel. మరి ఇశ్రాయేల్ జనాంగం గురించి ఆలోచిద్దాము. In their life journey, when they came out from the Egypt, ఐగుప్తు బానిసత్వం నుంచి వాళ్ళు బయటకు వచ్చిన తరువాత as they were heading towards Canaan, కానాను వైపు వాళ్ళ ప్రయాణమే వెళ్తుండగా they walked through the Red Sea. వాళ్ళు ఎర్ర సముద్రం గుండా వెళ్తూ వచ్చారు. The enemy was chasing them actually. మరి శత్రువు వాళ్ళని వెనక నుండి తరుముతూ వచ్చాడు. As enemies was chasing the Israel, మరి ఇశ్రాయేల్ జనాంగాన్ని శత్రువు వెనక నుండి తరుముతూ ఉన్నప్పుడు they were about to cross the Red Sea. వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటబోతున్నారు. The Red Sea was blocking them. మరి ఎర్ర సముద్రం అనేది ఏంటంటే వాళ్ళకి ఆటంకంగా ఉంది. When Moses shown the shepherd's staff, మరి మోషే తన యొక్క కర్రను మరి నీళ్ళ వైపు చూపించినప్పుడు, so it's not shepherd's staff, it's the rod of Moses actually. అది కాపరి యొక్క కర్ర కాదు కానీ దేవుడు అధికార సూచనగా మోషేకి ఇచ్చిన కర్రది. As he was taking care of flock of Jethro, యెత్రో యొక్క మరి మందనికి అతడు కాపరిగా ఉన్నప్పుడు it was a shepherd's staff. అది కాపరి యొక్క కర్రగా ఉంది. But God turned that shepherd's staff into the rod of Moses. కానీ ఆ యొక్క మరి కర్రను దేవుడు ఏం చేశాడంటే అధికార సూచనగా మోషేకి మార్చి ఉన్నాడు. When Moses touched the Red Sea, మోషే తన కర్ర ద్వారా ఆ యొక్క ఎర్ర సముద్రం తాకినప్పుడు with the rod of God, దేవుడిచ్చిన అధికార సూచన ఆ కర్ర ద్వారా, the Bible says Red Sea was divided. మరి అక్కడ ఎర్ర సముద్రం అనే పాయలుగా చీల్చబడింది. God has given wonderful grace to the children of Israel to cross the Red Sea. దేవుడు మరి ఇశ్రాయేల్ జనాంగానికి మరి అద్భుత రీతిగా ఎర్ర సముద్రంలో వెళ్ళిపోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. Right side and left side they could see the wonderful walls. మరి నీళ్లు గోడల్లాగా కుడి ఎడమలో నిలిచిపోవడం వల్ల అద్భుత రీతిగా చూశారు. Exactly, water was standing like a walls. మరి గోడలాగా ఆ నీళ్లు అక్కడ నిలబడటం వాళ్ళు చూశారు. They found the dry land. వాళ్ళు ఆరిన నేలలో నడిచారు. The Bible says, వాక్య రీతిగా సెలవిస్తా ఉంది. the daytime the pillar of cloud, and even in the night the pillar of fire led the Israel. మరి పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వాళ్ళని నడిపిస్తూ వచ్చాడు. Even pillar of fire and pillar of cloud is the significance of glory of Shekinah and also about the power of God. మరి అగ్నిస్తంభం అలాగే మేఘస్తంభం ఏంటంటే షకైనా గ్లోరీకి షకైనా మహిమకు సూచనగా ఉంటూ ఉన్నాయి. The Bible says about pillar of cloud is the significance of the God's glory. మేఘస్తంభం అనేది ఏంటంటే
దేవుని యొక్క మహిమకు సూచనగా ఉంటూ ఉన్నది. And also, when the Bible says the pillar of fire, అగ్ని స్తంభం గురించి వాక్యం సెలవిస్తున్నప్పుడు it's the significance of the Holy Spirit. అది పరిశుద్ధాత్మకు సూచనగా ఉంటున్నది. The children of Israel led by the Spirit of God. మరి ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతూ వచ్చారు. As they were crossing the Red Sea, వారు ఆ ఎర్ర సముద్రం దాటుచు ఉండగా, and even Egyptians thought that we also can walk through the Red Sea. ఐగుప్తీయులు అనుకున్నారు మేము కూడా ఎర్ర సముద్రం దాటగలం అనుకున్నారు. So when God has done miracle, it's not miracle for the Egyptians. దేవుడు అద్భుతం చేసినప్పుడు అది ఐగుప్తులకు అద్భుతం కాదు. That miracle only for his children of Israel. ఆ అద్భుతము కేవలం ఇశ్రాయేల్ జనాంగానికి మాత్రమే. Whatever blessing for the children of Israel, that is curse for the Egyptians. ఏదైతే ఇశ్రాయేల్ జనాంగానికి ఆశీర్వాదకరంగా ఉందో అదే ఐగుప్తులకి శాపకరంగా ఉంది. Amen. Amen. They could able to walk through the Red Sea. వాళ్ళు ఎర్ర సముద్రంలోండి వాళ్ళు వెళ్ళిపోయారు. So walking through the Red Sea is the significance of water baptism again. మరి ఈ ఎర్ర సముద్రం నుండి వాళ్ళు వెళ్ళిన ఈ ప్రయాణము నీటి బాప్తిసానికి సాదృశ్యంగా ఉంది. In this particular verse we read about two particular things. మరి ఈ యొక్క వచనంలో రెండు ప్రత్యేక విషయాలు మనం చూడవచ్చు. Number one, water, and second one is fire. మొట్టమొదటిది నీరు, రెండవది అగ్ని. When we read in the Bible, మన వాక్యంలో చూసినట్లయితే, so water is the significance of the Holy Spirit. నీరు అనేది ఏంటంటే పరిశుద్ధాత్మకు సూచనగా ఉంటున్నది.